హలో మేనేజర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంటికి వచ్చారేమిటి? నేను ఆఫీస్కి వస్తున్నాగా. అడ్వాన్స్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది సార్. దానికి అంత కంగారు ఎందుకు? వెంటనే కట్టేయండి. మమ్మీ మమ్మీ. రా బాబు, టిఫిన్ చేద్దాం. లేదు మమ్మీ, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నాకు టైం అయింది. అవునరా, అన్నిటికీ టైం అవుతుంది కానీ నీ పెళ్లికి మాత్రం టైం కావటం లేదు. ఎప్పుడు అడిగినా దాటేసుకుని పోతావు. మమ్మీ, నాకు నచ్చే పిల్ల కోసం, నువ్వు మెచ్చే పిల్ల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. దొరకగానే తీసుకొచ్చి నీ ఎదురుగా పెడతాను. చేసే పెళ్లి. ఓకే? మీ పర్సనల్ సెక్రటరీ జాబ్ కోసం ఇంటర్వ్యూకి పిలిపించాం సార్. ఐసి. మీరంతా కూర్చోండి, ఒక్కొక్కరిని పిలుస్తాం. మిస్టర్ మేనేజర్. ఎస్ సార్. ఆ వరుసలో చివరిగా కూర్చున్న అమ్మాయి పేరేమిటి? మిస్ ఆశా సార్. మిస్ ఆశా. వెంటనే అమ్మాయి పేర అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయించండి. మిస్ ఆశా, యు ఆర్ అపాయింటెడ్. ఓహ్, వాట్ ఎ మ్యాన్, వాట్ ఎ టేస్ట్. ప్రొపరేటర్ అంటే అలా ఉండాలి. నేను ఆఫ్టర్ ఆల్ ఒక సెక్రటరీని. నా బట్టల కోసం 5000 రూపీస్ ముందే ఇచ్చారు. నా జీతం ఎంతో తెలుసా? 1500. 1500. ఓహ్, మై హార్ట్ ఫెల్ ఫర్ హిమ్. అది సరే గాని నువ్వేంటి అలా ఉన్నావు? నా సంతోషం నీకు సంతోషాన్ని కలిగించడం లేదా? నాకు సంతోషంగానే ఉంది, కానీ ఒకటే బాధ. బాధ ఎందుకు? ఏమీ లేదు. ఆ దేవుడు నన్ను నీలాగే ఒక అందమైన అమ్మాయిలాగా పుట్టించుంటే నాకు నీలాగే ఒక మంచి ఉద్యోగం దొరికేది. నాకు నీలాగే 5000 అడ్వాన్స్ ఇచ్చేవారు, నెలకు 1500 జీతం ఇచ్చేవారు. బహుశా ఇంకో 500 ఎక్కువ కూడా ఇచ్చి ఉండేవారు. బెటర్ పర్సనాలిటీ కదా. అంతగా నవ్వుతున్నా నా గుండెల్లో రగులుతున్న అగ్నిపర్వతాలను ఎవరు గమనించగలరు? ఆశాకి ఉద్యోగం వచ్చిందని ఆనందించనా, నాకు రాలేదని బాధపడినా. అసలు మనిషి బ్రతకాలంటే ఉద్యోగమే చేయాలి. మన కళ్ళ ముందు ఎంతో మంది ఎన్నో రకాల పనులు చేసి బ్రతకడం లేదా? కడుపు నింపగల ఏ పనైనా ఉద్యోగం క్రిందే లెక్కన్నారు పెద్దలు. దట్స్ కాల్డ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. అందుకే నేను ఒక బార్లో సేల్స్మన్గా చేరాను. ఎంతో ఆనందంగా ఉద్యోగం చేసుకుంటుంది ఆశ. 10 రోజులకు ఒకసారి కూడా ఆశా దర్శనం కరువైంది. ఒకవేళ ఎప్పుడైనా ఎదురుపడ్డా ఆమె నోటి వంట పదే పదే వినిపించేది మోహన్ మోహన్ అన్మోహన్. భారత్, ఈ గులాబీ పువ్వు ఎలా ఉంది? నాకు తుంచేసిన గులాబీలు అంటే ఇష్టం ఉండవు ఆశ. అవి కొమ్మకున్నప్పుడే అందంగా ఉంటాయి. నీకు బొత్తిగా టేస్ట్ లేదు. మోహన్ గారి గులాబీ పువ్వు నాకు ప్రెజెంట్ చేశారు. భారత్, నువ్వు మోహన్ గారి స్థానంలో ఉంటే ఎంత బాగుండేదో. ఎంతో బాగుండేది. నువ్వు కంటున్న కళ్ళనే నిజమయ్యావి. ఆఫ్టర్ ఆల్ ఈ పార్కులో కాకుండా మనం మైసూర్ బృందావన్ గార్డెన్స్ లో వివరించేవాళ్ళం. విమానం లేకుండానే నువ్వు గాల్లో తెలిపోయేదాన్ని. భారత్, మాటలు వినడానికి ఇంత అందంగా ఉన్నాయి. నిజంగా జరిగితే ఇంకెంత ఆనందంగా ఉంటుందో. అది జన్మలో జరగదన్న సంగతి మర్చిపోకు. అదే నీకు మోహన్ గారికి ఉన్న తేడా. మోహన్ 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 10 సార్లను బోరు కొట్టు. ఇవాళ ఏప్రిల్ 21వ తారీఖు. అయితే ఏంటంట? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇవాళ ఏప్రిల్ 21వ తారీఖు. ఇప్పుడు నువ్వు బోరు కొడుతున్నావు. టైం చెప్పే ఆపరేటర్ లాగా ఏంటి నీ సోదా? సోదా ఆశ, ఇవాళ ఏప్రిల్ 21వ తారీఖు అన్న సంగతి నీకు గుర్తులేదంటే నువ్వు నన్ను కూడా మర్చిపోయి చాలా దూరం పోయినట్టే లెక్క. ఐఎమ్ సారీ. మై గాడ్, ఇప్పుడు గుర్తొచ్చింది. భారత్, సారీ భారత్. భారత్, ఇవాళ ఏప్రిల్ 21. 4 సంవత్సరాల క్రితం మనిద్దరం మొదటిసారిగా కలుసుకున్న రోజు. ప్రతి సంవత్సరం ఎన్ని పనులున్నా అన్ని పనులు మానుకుని మనిద్దరం కలుసుకునే రోజు. ఓ మై గాడ్. ఏమైంది? భారత్, ఇవాళ నాకు ఆఫీస్ ఉంది. వెళ్ళకపోతే మోహన్ గారు కోపడతారు. వెళ్ళు. కరెక్ట్ గా నేను 4 గంటలకు వచ్చేస్తాను. నువ్వు గోపాల్ కలిసి నా కోసం వెయిట్ చేయండి. అందరం కలిసి డిన్నర్కి వెళ్దాం. ఓకే? సార్, 4 అయింది. యు ఆర్ రైట్. నేను టీ తాగే టైం అయింది.
నా టైమింగ్స్ నువ్వు చాలా కరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటాం. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఇప్పుడు 5 గంటలకు అమెరికన్ డైరెక్టర్స్ కలుసుకుంటాం. కాన్ఫరెన్స్ సక్సెస్ అయితే మనం అమెరికా వెళ్తున్నాం. మనం అంటే నువ్వు, నేను. మనిషి బ్రతుకంతే మనసు మనిషికి సుఖము లేదంతే. బ్రదర్, ఈవేళ బస్సు లేట్ అయిపోయింది. బస్సు వస్తే నన్ను కాస్త నిద్ర లేపుతావా? అలాగే. మర్చిపోదు. మనసు ఆశా, ఇంత ముఖ్యమైన కాన్ఫరెన్స్ ఇలా నిమిషాల్లో సక్సెస్ఫుల్ గా తేలిపోతుందని నేను అనుకోలేదు. ఇదంతా నువ్వు ఆఫీసులో అడుగుపెట్టిన వేళ విశేషం. అంతా మీ అదృష్టమేనండి. ఎస్, ఐ నో, ఐఎమ్ వెరీ లక్కీ. సో మన అమెరికా వెళ్ళే ప్రోగ్రామ్ కన్ఫర్మ్. 100%. గెట్ ఇన్. థ్యాంక్ యూ. బ్రదర్, బస్సు వచ్చిందా? నేను వెళ్ళాల్సిన బస్సు వచ్చింది. మరి నువ్వు వెళ్ళలేదే? అందులో నాకు ఖాళీ లేదు. పూర్ ఫెలో. అబ్బా, నీ మొహం చూడలేకపోతున్నాను. నిన్న 4 గంటలకు రాలేదని 100 సార్లు సారీ చెప్పాను. ఇంకా మాట్లాడబోవడం ఏంటి? భారత్, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో చెప్పు చూద్దాం. అది తెలుసుకోవాలంటే ఈ భరత్ నీ మోహన్ రూపం ఎత్తాలి. అయినా ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ ఆశలన్నీ ఆకాశంలోనే ఎగురుతున్నాయి. ఆ ఆకాశం అంటే గుర్తుకొచ్చింది. కొద్ది రోజులు నేను నిజంగానే ఆకాశం ఎగరబోతున్నాను. ఏహే, మీ మోహన్ గారు ఏమైనా రెక్కలు తగిలిస్తున్నారా? అవును, నేను ఆఫీస్ లో అడుగుపెట్టిన వేళ విశేషం. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న అమెరికా టూర్ ప్రోగ్రామ్ నిన్నే ఫైనలైజ్ అయింది. అందుకని ఆయనతో పాటు నన్ను అమెరికా తీసుకెళ్తానన్నారు మోహన్ గారు. ఓ మై గాడ్, టైం అయిపోయింది. భారత్, నేను వెంటనే వెళ్ళాలి. ఎక్కడికి? అమెరికానా? కాదు, పాస్పోర్ట్ ఆఫీస్ కి. ఇలా పాస్పోర్ట్ చేతికి రావడం ఏంటి, అలా విమానంలో కాలు పెట్టి జై అని అమెరికా ఎగిరి వెళ్ళిపోతాను. ఆ ఆశను నిజం చేసుకోవడానికి ఆశ మోహన్ వెంట ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయింది. రామ్మా, రండి. బాబు మోహన్, అంతా అయిపోయింది. నువ్వు ఉంగరం తొడగడం ఒకటే మిగిలింది. ఇదిగో, ఇది ఆశా వెలికి పెట్టు. హౌస్ఫుల్. ఇది మామూలు ఉంగరమే, ఇప్పుడే తీసేస్తాను. బాగా బిగుసుకుపోయింది. ఎవరు? ఉంగరం. పర్వాలేదు, కట్ చేసి మీరే తీసేయండి. భారత్, భారతదేశమే కదా, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఉండని. ఉంగరం తోడటమేగా, ఏ చేయి అయితేనే కుడి చేయి ఇటు. విష్ యూ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓ ఐమ్ సారీ. థ్యాంక్ యూ. మన మ్యారేజ్ రిసెప్షన్ కి ఎవరు ప్రోగ్రామ్ ఈ రోజు మా దూరదర్శన్ గానలహరి ప్రసార కార్యక్రమంలో ముందుగా ఒక భావగీతం. గాయకుడు మిస్టర్ భారత్. అన్నయ్య, నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు.
టాక్సీ ఎక్కడానికే వెనక ముందు ఆలోచించే నీ చెల్లెలు విమానాల్లో ప్రపంచం అంతా తిరిగొచ్చింది. జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉంది. నా ఆనందం చూసి నువ్వెందుకు సంతోషపడలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు. వారం రోజులుగా నీ ప్రవర్తనలో ఒక విచిత్రమైన మార్పు కనిపిస్తోంది. ఎప్పుడు ఆలోచిస్తున్నట్టు కూర్చుంటావు. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ డిసైడ్ చేయడంలో కూడా నీకు ఇంట్రెస్ట్ లేదు. వేలికున్న ఉంగరాన్ని పెట్టుకోనా పారైనా అన్నట్టు తీస్తున్నావు, పెడుతున్నావు. మోహన్, ఎస్, నేను మీతో ఒక విషయం చెప్పాలి. నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏమిటో నాకు ముందే తెలుసు. నన్ను నువ్వు పెళ్లి చేసుకోబోవటం లేదు. ఆశా, నాకంటే ముందే నువ్వు భారత్ను ప్రేమించావని మన నిశ్చితార్థం రోజునే నేను తెలుసుకున్నాను. ఆనాడు ఈనాడు నీ హృదయంలో ఉన్నది భారతే. ఆ నిజాన్ని తేల్చుకుందామనే ముహూర్తాలు లేవంటూ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాను. మొన్న పార్టీలో నిన్ను నువ్వు మర్చిపోయి ఆ భారత్తో గొంతు కలిపినప్పుడే నీ హృదయం నాకు అర్థమైపోయింది. భారత్ను అంతగా ప్రేమించిన దానివి మళ్ళీ నా చేత ఉంగరం ఎందుకు తొలగించుకున్నావు? నా సిరి సంపదల కోసమేగా? అవును మోహన్ గారు, ప్రేమలో ఉన్న శక్తిని గ్రహించలేకపోయాను. భారత్ నన్ను సుఖపెట్టలేడని మీ చెంతం చేరాను. కానీ నా హృదయం అనుక్షణం నన్ను చిత్రవచ్చేస్తోంది. ఒక మనిషిని ప్రేమించి మరో మనిషితో జీవితాన్ని పంచుకోవాలని భావించిన నేను కళంకిని మోహన్ గారు, కళంకిని. ఈ కళంకాన్ని నాకు నేనే తుడిచేసుకోవాలి. భారత్ ఎలాగో నన్ను స్వీకరించరని నాకు తెలుసు. అయినా భారత్ ని తలుచుకుంటూ ఈ జీవితాన్ని ఒంటరిగా గడిపేస్తాను. మోహన్ గారు, మీతో శుభలేఖల వరకు ప్రయాణించి పీట్ల మీద కూర్చోకుండా తప్పించుకోవాలనుకుంటున్నా నన్ను క్షమించండి సార్, క్షమించండి. ఆశా, తెలుసో తెలియకో మీ ఇద్దరిని నేను విడదీశాను. తిరిగి నేనే కలపాలి, కలుపుతాను. అదంత సులభం కాదు మోహన్ గారు. ప్రయత్నిస్తాను. ఇప్పుడే వస్తాను. అరే, ఆశా ప్రేమకి పిలుపుకి ఎంత శక్తి ఉంది! మిమ్మల్ని పట్టి లాక్కొచ్చింది. ఆశా, మిస్ మోహన్ ప్లీజ్. ఆశా పేరు వినగానే పరిగెత్తుకొచ్చే భారత్ ఎప్పుడో చచ్చిపోయాడు మిస్ మోహన్. ఎస్, హీ డైట్ లాంగ్ లాంగ్ ఎగో. అలా అనొద్దు భారత్. ఇప్పటికీ ఆశా మనసు మిమ్మల్ని కోరుకుంటోంది. ఐఎమ్ సారీ మిస్ మోహన్. నేను గోడకు తగిలించుకున్న బొమ్మను కాదు, కావాలనుకున్నప్పుడు తగిలించుకోవడానికి, వద్దనుకున్నప్పుడు తీసివేయడానికి. కోపగించుకోకు భారత్. ఏమీ తెలియకుండా మీ ఇద్దరి కథలో తలదూర్చిన మూడో మనిషిని నేను. ఇప్పుడు తెలుసుకుని తప్పు పోదామని చూస్తున్నారా మిస్టర్ మోహన్? ప్రేమ అనేది ఒక పంజరం లాంటిది. ఆ పంజరంలో చిక్కుకున్న చిలకలు ప్రేమో త్యాగమో ఏదో ఒకటి అక్కడే తెలుసుకోవాలి, కానీ ఎప్పటికీ బయటపడలేవు. నెవర్ నెవర్. నీకు తెలియదు భారత్, ఆశ మారిపోయింది. నీ ప్రేమ కోసం అన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంది. విన్నాను మోహన్, కానీ ఈ ప్రేమలన్నిటికీ అతీతమైన పరిస్థితి నాది. చావు బ్రతుకుల సంధిలో చిక్కి కొట్టుకుంటున్న వాడిని. ఒక్కసారి అటు చూస్తే మీకు తెలుస్తుంది. పోలీసులు రౌడీలు నన్ను వెంటాడుతున్నారు. అయినా రేపటిదాకా బ్రతుకుంటే అప్పుడు మాట్లాడుకోవాల్సిన మాటలు ఇవ్వండి. ఇఫ్ యు డోంట్ మైండ్, మీ టెలిఫోన్ ఒక నిమిషం కావాలి. రవికుమార్ స్పీకింగ్. రవి, నేను భారత్ని. అన్నయ్య నువ్వా? ఎక్కడి నుంచి? ఆశయం నుంచి. ఆశయం నుంచా? భారత్ అక్కడికి వెళ్ళాడు రా. కంగారు పడకమ్మా. అన్నయ్య చెప్పు. ష్.
నెమ్మదిగా మాట్లాడు. యూనిఫామ్ వేసుకుని వెంటనే బయలుదేరి ఇక్కడ రా. ఓకే? అలాగే. అర్జున్, అన్నయ్య రమ్మంటున్నాడు. ఇక్కడ వీళ్ళంతా ఏం పర్వాలేదు, తుమ్ జాబ్ బేటా. బాబు అంతా సవ్యంగా జరుగుతుందని మీరేం కంగారు పడకండి.